ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. డైలాగ్ విన్నారు కదా, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అని చెప్పి మన రాకింగ్ స్టార్ యష్ అద్భుతమైన డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు యష్ చెప్పడం జరిగింది, ఇప్పుడు నేను మీకు వినిపించడం జరిగింది. సో ఈ డైలాగ్ని గుర్తుపెట్టుకోండి. వీడియో ఎండింగ్లో దీని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే, మన రాకింగ్ స్టార్ యష్ ఇప్పటివరకు ఏవైతే సినిమాలు తీయడం జరిగిందో ఆ సినిమాల్లో నేను ఒక కామన్ ఫ్యాక్టర్ గమనించడం జరిగింది. దాంతోపాటు ఆ సినిమాల్లో ఉన్న రోల్స్లో కూడా నేను ఒక కామన్ ఫ్యాక్టర్ అయితే గమనించడం జరిగింది. అంటే ఇది కావాలని చేశారా, అన్వాంటెడ్గా జరిగిందా, లేకపోతే కావాలని అదొక లక్కీ చాంప్ లాగా యష్కు పనిచేస్తుందా, దాన్ని కావాలని పెడుతున్నారా అనేది యష్ గురించి నాకంటే మీకు ఎక్కువగా తెలుసు కాబట్టి మీరు మ్యాక్సిమం ఈరోజు కామెంట్స్ ఎక్కువగా చేసే అవకాశం మీకు దొరికింది. కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు తెలుస్తుంది, ఎవరైనా తెలుగు ప్రేక్షకులు చూస్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఈరోజు ఎక్కువ కామెంట్స్ ఉంటాయి, కామెంట్స్ చేయండి. సీరియల్ ప్రస్థానం నుంచి సినీ ప్రస్థానానికి రావడానికి మధ్యలో చాలా స్ట్రగుల్స్ని యష్ ఫేస్ చేసినట్టు నేను కొన్ని వీడియోస్ అయితే నేను చూడడం జరిగింది. మీరు అంటున్నారు కదా కామెంట్స్లో ఏంటంటే యష్కి సంబంధించిన కొన్ని వీడియోలు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి. సో నేను కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, యష్కి సంబంధించిన ఒక బయోగ్రఫీ అయితే మనం చేసుకుందాం. బట్ ఇప్పుడే కాదు, టాక్సిక్ సినిమా రిలీజ్ ముందు ఒక రోజు కానీ 2 రోజుల ముందు కానీ మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే, ఒక అద్భుతమైన మనిషి గురించి, ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ గురించి తెలిసిన వాళ్ళ మాటల్లో వింటే, అంటే ఆపోజిట్ వాళ్ళ మాటల్లో వింటే మనకు నచ్చిన హీరో గురించి వింటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే, చాలా కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది అని చెప్పి నేను వినడం జరిగింది కాబట్టి, సో ఏంటంటే మనం కూడా అలాగే కష్టపడి ఒక మంచి డీటెయిలింగ్ వీడియో అయితే తీసుకుందాం. అది టాక్సిక్ ఒక రోజు కానీ 2 రోజుల ముందు కానీ రిలీజ్ ముందు దాన్ని తీసుకుందాం. అందుకనే కొన్ని వీడియోస్ అయితే నేను వాచ్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని నేను అద్భుతమైన విషయాలు అయితే చూడడం జరిగింది. వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే, ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి టాక్సిక్ సినిమాకి సంబంధించి సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్యూరేషన్ కూడా బయటకు వచ్చింది, ఎంత అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఈ వీడియోకి యష్ ఫ్యాన్స్ మ్యాక్సిమం లైక్స్ కొట్టండి, హై బటన్ పగిలిపోవాలి, కామెంట్స్ అయితే చాలా చేయాలి. సో ఏంటంటే ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బేసిక్గా అరుణ్ కుమార్ గౌడ, పుష్ప దంపతుల కొడుకు నవీన్ కుమార్ గౌడ, మనమందరము ముద్దుగా పిలుచుకునే పేరు యష్. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే బేసిక్గా ఇలాంటి హీరోలు అంటే, ఇలాంటి మనుషులన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కష్టపడి చాలా స్ట్రగుల్స్ చేసి వాళ్ళు ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కన్నడ ఇండస్ట్రీ నుంచి యష్, అలాగే మా తెలుగు ఇండస్ట్రీ నుంచి మా మాస్ మహారాజా రవితేజ గారు, అలాగే మా కొండబాబు విజయ్ దేవరకొండ, అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే న్యాచురల్ స్టార్ నాని గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది. వాళ్ళ స్వయం కృషితో ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఒక ఇటుక పేర్చి ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జరిగింది. వీళ్ళందరూ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో ఏంటంటే చాలా కష్టపడి చాలా స్ట్రగుల్స్ చేసి ఈ స్టేజ్కి రావడం జరిగింది. అలాంటి వాళ్ళలో యష్ కూడా ఒకడు, నవీన్ కుమార్ గౌడ. సో ఏంటంటే చెప్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు. అయితే యష్కి సంబంధించి ఇప్పటివరకు ఏవైతే సినిమాలు రావడం జరిగిందో, ఇప్పుడు వచ్చే రామాయణ సినిమా వరకు ఆయన అంతకుముందు ఏవైతే సినిమాలు రావడం జరిగిందో అందులో నేను ఒక ఫ్యాక్టర్ గమనించడం జరిగింది, కామన్ ఫ్యాక్టర్. దాంతోపాటు యష్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా నేను కామన్ ఫ్యాక్టర్ గమనించడం జరిగింది. అంటే ఇది అన్వాంటెడ్గా జరుగుతుందా, లేకపోతే కావాలని పెడుతున్నారా, ఒక లక్కీ చాంప్ లాగా యష్కు పనిచేస్తుందా అనేది నాకంటే ఎక్కువ యష్ గురించి మీకే తెలుసు కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది, ఎవరైనా మా తెలుగు ప్రేక్షకులు చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. యష్ రాజధాని సినిమా, అందులో యష్ క్యారెక్టర్ పేరు రాజా. నెక్స్ట్ వచ్చి మొగ్గిన మనసు, అందులో రాహుల్. నెక్స్ట్ వచ్చి గోకుల, అందులో రాజా. నెక్స్ట్ వచ్చి రాజాహులి, అందులో యష్ క్యారెక్టర్ పేరు రాజాహులినే కదా ఆ సినిమా పేరు. నెక్స్ట్ వచ్చి మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారిలో, అందులో రామాచారి. నెక్స్ట్ వచ్చి రాకీ సినిమా. నెక్స్ట్ వచ్చి కేజీఎఫ్లో రాకీ బాయ్. ఇప్పుడు రాబోతున్న టాక్సిక్లో రాయా ఒక క్యారెక్టర్ పేరు. నెక్స్ట్ వచ్చి రాబోతున్న రామాయణ సినిమాలో రావణ. సో ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్పడం జరిగిందో ఈ సినిమా పేర్లు, ఈ క్యారెక్టర్ల పేరు, ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్నీ కూడా 6 లెటర్తోనే స్టార్ట్ కావడం జరిగింది. అన్నీ కూడా రాజా కానీ, రాహుల్ కానివ్వండి, మళ్ళీ రాజా కానివ్వండి, రాజాహులి కానివ్వండి, రామచారి కానివ్వండి, రాఖీ కానివ్వండి, కేజీఎఫ్లో రాఖీ బాయ్ కానివ్వండి, రాయ కానివ్వండి, ఇప్పుడు వచ్చే రావణ కానివ్వండి, ఇవన్నీ కూడా 6 లెటర్తోనే రావడం జరిగింది. అంటే 6 లెటర్కి యష్కి ఏమైనా కనెక్షన్ ఉందా, దాంతో 6 లెటర్తో ఏమైనా సంబంధం ఉందా, లేదంటే అది అన్వాంటెడ్గా జస్ట్ ఏదో పెట్టాలని పెట్టేస్తున్నారా, లేకపోతే 6 లెటర్ అనేది ఒక లక్కీ చాంప్ లాగా పనిచేస్తుందా మన యష్కి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు అన్నట్టే యష్కి సంబంధించిన కొన్ని వీడియోలు చూడమంటే నేను కొన్ని స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్ నా ఫీడ్లో వచ్చిన కొన్ని వీడియోలు నేను చూడడం జరిగింది. అందులో నేను చూసింది ఏంటంటే, నేను ఇప్పుడు కొన్ని చెప్తుంటాను, అవి నాకు ఎంతవరకు నిజం తెలియదు కాబట్టి మీరు మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం చేయండి. యష్ తన ఒక సినిమాకి
బస్సులో పాంప్లెట్ పంచడం జరిగింది. అది కరెక్టేనా? అది ఏ సినిమాకు అనేది మీరు కింద కామెంట్ చేయండి. యష్ తను ఒక సినిమాకి నేను బస్సులో పాంప్లెట్ పంచుతూ ప్రమోషన్ చేయంగా చూశాను. అప్పటికి తను ఒక హీరో అయ్యుండొచ్చు. అప్పటికి సీరియల్ నుంచి తన ప్రస్థానం మొదలైంది. సీరియల్ నుంచి మొదలైనప్పటికీ కూడా తనకు ఒక ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తనకి ఎలాంటి యాటిట్యూడ్ లేకుండా వెళ్ళి బస్సులో తన సినిమా ప్రమోషన్ చేయడం జరిగింది, పాంప్లెట్ పంచడం జరిగింది. బస్సులో ప్రమోషన్ చేసిన వాడు ఈరోజు ఎయిర్ బస్ ఎక్కే స్థాయికి వెళ్ళడం జరిగిందంటే ఎలాంటి సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా గర్వించదగ్గ సక్సెస్ ఇది. యష్ ఫ్యాన్స్ అందరూ గర్వించదగ్గ సక్సెస్. బస్సులో పాంప్లెట్ పంచుతూ ప్రమోషన్ చేసేవాడు ఈరోజు ఎయిర్ బస్సు కొనే స్థాయికి వెళ్ళడం జరిగింది మన రాకీ బాయ్ యష్ నవీన్ కుమార్ గౌడ. అలాగే ఇంకోటి నేను చూడడం జరిగింది, బెంగళూరులో అనుకుంటా, ఆటో వెనకాల తన సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కట్అవుట్ వేసుకొని కర్ణాటకలో బెంగళూరులో మొత్తం రోడ్లపైన తిప్పుతూ ప్రమోషన్ చేయడం జరిగింది. అది ఎక్కడ అనేది కూడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. తన సినిమా ప్రమోషన్ని తను ఆటోకు కట్అవుట్ కట్టుకొని చేయడం జరిగింది. ತಮ್ಮ ಹೊಸ ಚಿತ್ರ ಕಳ್ಳರ ಸಂತೆಯ ಪ್ರಚಾರಕ್ಕಾಗಿ ಯಶ್ ಇವತ್ತು ಕೆಲ ಕಾಲ ಆಟೋ ಡ್ರೈವರ್ ಆಗಿದ್ರು. అంటే ఎంత కష్టపడ్డాడు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో మనకు అర్థమవుతుంది. అలా ఆటో వెనకాల కట్అవుట్ పట్టుకొని తిరిగిన వాడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఈరోజు బెంగళూరులో మెట్రో మొదటి భోగి నుంచి లాస్ట్ భోగి వరకు పూర్తిగా టాక్సిక్, పూర్తిగా యష్ బాయ్, రాకీ బాయ్. సో ఏంటంటే నిజంగా అద్భుతమైన సక్సెస్ ఇది. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో రోజులు గుర్తుపెట్టుకోవాల్సిన సక్సెస్ ఇది. యష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడే సక్సెస్ ఇది. ఎక్కడి నుంచి ఏ స్థాయికి రావడం జరిగింది. సీరియల్ నుండి సినీ ప్రస్థానం మొదలయ్యి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతున్నాడు. అండ్ ఇంకో విషయం కూడా నేను వినడం జరిగింది, దీనికి కూడా మీరు కింద కామెంట్ చేయండి. యష్ సినిమాలు చేసే టైంలో లోకల్ ఛానల్స్ ఎవరు కూడా ఇంటర్వ్యూ తీసుకోమంటే రిజెక్ట్ చేయడం జరిగింది యష్ని అని చెప్పి నేను వినడం జరిగింది. నిజమా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. కానీ ఒకవేళ నిజమైతే ఆ లోకల్ ఛానల్స్ వాళ్ళకి చెప్పండి, లోకల్ ఛానల్స్ వద్దంటే ఏకంగా లాస్ ఏంజల్స్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి రావడం జరిగింది మీడియాకి. లోకల్ ఛానల్స్ వద్దంటే ఏకంగా ఇంటర్నేషనల్ ఛానల్స్కి, మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చి రావడం జరిగింది. ఇది ఎలాంటి సక్సెస్ అంటే ఒక చెంప పైన దెబ్బ కొడితే నొప్పి తెలియకుండా ఈ చెంప ఎలా మండుతుందో అలాంటి సక్సెస్ ఇది, అలాంటి మీడియా ఛానల్స్. ఈరోజు అవే మీడియా ఛానల్స్ రాకీ బాయ్ ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నాయి. ఈ నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్ మార్కెట్లో టాక్సిక్ డ్యూరేషన్. సో ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో సెన్సార్ పూర్తి అయిపోయినట్టుంది ఆల్రెడీ. ఏంటంటే అంటే డ్యూరేషన్ అయితే బయటికి రావడం జరిగింది. ఎన్ని గంటలు ఉందంటే ఓవర్సీస్ మార్కెట్లో ఏ రేటెడ్ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఏ రేటెడ్ మూవీ ఓవర్సీస్ మార్కెట్లో, అంటే మన దగ్గర కూడా ఏ రేటెడ్ మూవీ, బట్ మన దగ్గర కటింగ్స్ ఉంటాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్లో ఎలాంటి కటింగ్స్ లేకుండా సినిమా డ్యూరేషన్ వచ్చేసి ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 గంటల 11 నిమిషాలు ఉండబోతుందంట. 3 గంటల 11 నిమిషాల నుంచి 3 గంటల 15 నిమిషాలు అంటున్నారు. బట్ ఎక్కువ కన్ఫర్మేషన్ అయితే 3 గంటల 11 నిమిషాలు ఉంది. సో ఓవర్సీస్ మార్కెట్లో వితౌట్ కటింగ్స్ చూడబోతున్నారు టాక్సిక్ సినిమాని. వారు 3 గంటల 11 నిమిషాలు ఉండబోతుంది సినిమా ఓవర్సీస్ మార్కెట్లో. అయితే ఇక్కడే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 10 నుంచి 15 సీన్లు కట్ చేయబోతున్నారంట. అందులో దాదాపుగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాల సీన్లు ఎగిరిపోయే అవకాశం ఉంది. సో ఏంటంటే మ్యాక్స్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డ్యూరేషన్ మన ఇండియన్ ఆడియన్స్కి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళకు ఒక 3 గంటల 10 నిమిషాలు ఉందనుకోండి, మనకు ఒక 2 గంటల 55 నుంచి 3 గంటల వరకు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఏంటంటే ఇక్కడ మన దగ్గర సెన్సార్ అయితే కటింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఓవర్సీస్లో కట్ కాదు, బట్ మన దగ్గర ఎందుకంటే అందరూ చూస్తారు కాబట్టి, ఏ రేటెడ్ మూవీ కాబట్టి అలాంటి సీన్స్ అన్ని కట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఏదైతే డైలాగ్ ఉందో, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరని చెప్పి డైలాగ్ విన్నప్పుడు ఎంత గూస్ బంప్స్ రావడం జరిగిందో, ఈ డైలాగ్ రాసింది యష్ అని తెలిసిన తర్వాత కూడా అంత గూస్ బంప్స్ రావడం జరిగింది. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ, కేజీఎఫ్ సంబంధించిన ఇంటర్వ్యూలో చూస్తే అందులో సుమా కనకాలకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. యష్ ఇంకా ప్రశాంత్ నీల్. అందులో ప్రశాంత్ నీల్ చెప్పడం జరిగింది, ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అని చెప్పి ఆ డైలాగ్ ని యష్ రాయడం జరిగిందంట. సో తల్లి కన్నా పెద్ద యోధురాలు లేదు అని ఎప్పుడైతే మీరు అన్నారో, ఇక మీ ఫిల్మ్ కి మేము వేసేసాం. ఇంకా అతనే రాసింది, మీరు రాశారా? అంటే ఒక సైడ్ సూపర్ స్టార్, మరొకసారి అద్భుతమైన డైలాగులు వస్తున్నాడు. అలాగే టాక్సిక్ సినిమాకి సహ రచయిత కూడా పనిచేయడం జరిగింది. సో ఏంటంటే ప్రొడ్యూసర్గా ఉండడం జరిగింది. సో ఆల్రౌండర్ మనిషి అని చెప్పాలి యష్ నిజంగా. ఇక ఇదంతా పక్కన పెడితే ఫైనల్గా ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మాటకు ముందు ఏంటంటే మీరు ఈ వీడియోకి లైక్ కొడతారా, హైప్ బటన్ పగలగొడతారా, లేకపోతే నేను ఏవైతే క్వశ్చన్స్ అడగడం జరిగిందో ఆ క్వశ్చన్స్కి కామెంట్స్కి మీరు రీప్లై ఇస్తారా? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా యష్ చెప్పిన మాట, ఎవ్రీ కన్నడిగా విల్ బి ప్రౌడ్ ఆఫ్ టాక్సిక్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. జై హింద్, జై భారత్, నమస్తే.